భారతీయ జనతా పార్టీని మొత్తం మీద పురంధేశ్వరి తను అనుకున్న తీరాలకి చేర్చగలిగారు. భారతీయ జనతా పార్టీ సీనియర్లందరూ కూడా ఇదే అద్భుతమైన అవకాశం 98లో వచ్చినప్పుడు జడగొట్టుకున్నాం, 99లో వచ్చినప్పుడు జడగొట్టుకున్నాం, 2014లో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు జడగొట్టుకున్నాం. ఈ దఫా మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని జనము క్లియర్‌గా ఉన్నారు. పబ్లిక్ స్పష్టతతో ఉన్నప్పుడు ఈ టైంలో మనం ఎవరితో పొత్తులు పెట్టుకోనక్కర్లేదు. ఈ ట్రిప్ మనం బలపడతాం. సీట్లు ఎన్నొస్తాయి అన్నొస్తాయి. మనకి 175 స్థానాల్లో పోటీ చేస్తూ 175 మంది నాయకులు దొరుకుతారు. ఆ తర్వాత మనం పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరుగుతుంది. తెలంగాణలో పెరిగినట్టుగానే సీట్లు కూడా వస్తాయి. అటు పక్కన తెలుగుదేశాన్ని నచ్చట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు తెలుగుదేశానికి ఇంకా అనుకూలంగా లేరు. కాబట్టి మనం ఒంటరిగా పోటీ చేద్దామని చెప్తే, అట్లా కాదు మనం తెలుగుదేశంతో కలిసి వెళ్తే ఒక అర్ధజన్ సీట్లైనా సాధించుకోవచ్చు అన్నటువంటి రూట్‌లో ఉన్నటువంటి పురంధేశ్వరి అండ్ టీమ్ అయితే ఆ రూట్‌లోనే అడుగులు ముందుకేసినట్టు కనబడుతుంది. అందుకనినే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ మీటింగ్ అయిన వెంటనే నాదెళ్ల మనోహర్, జనసేనకు సంబంధించినటువంటి పీఏసీ మెంబర్ నాదెళ్ల మనోహర్ రావడం, ఇద్దరు కూర్చొని చర్చించడం, పొత్తుల మీద చర్చించాం అన్నటువంటి విషయం చెప్పడంతోనే అసలు సీన్ అర్థమైపోతుంది. పొత్తులకు సంబంధించినటువంటిది తెలుగుదేశం తరపున రాయబారం జనసేనకి సంబంధించినటువంటి నాదెళ్ల మనోహర్ తీసుకొచ్చారనమాట.